హలో అండి, సప్త శనివార వ్రతంలో కట్టుకున్న ముడుపును తిరుమల వచ్చి స్వామికి చెల్లిస్తానని మొక్కుకున్నాను కదా. ఇక స్వామివారి పిలుపు కోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలో అనుకున్నాను. కానీ ఆ ఏడుకొండలవాడు ఇంత త్వరగా పిలుస్తాడని అస్సలు అనుకోలేదండి. మేము స్టార్ట్ అయ్యే ముందు కూడా తిరుమలలో దర్శనానికి 20 అవర్స్ పడుతుందని విన్నాము. ఎన్ని గంటలు పట్టినా పర్వాలేదు, ఇక స్వామివారు పిలిచాక ఆగుతామా చెప్పండి. స్వామివారి దర్శనానికి ఎన్ని గంటలు పట్టినా ఎంతమంది ఉన్నా దగ్గరుండి ఆయనే దర్శనం చేపిస్తారు అనే నమ్మకంతో మేమైతే ప్రతి సంవత్సరం తప్పకుండా తిరుపతి వెళ్ళి ఆ ఆపద మొక్కుల వాడిని అయితే దర్శించుకుంటామండి. మా అదృష్టం అనుకోవాలా లేదా స్వామివారి అనుగ్రహం అనుకోవాలో, నిజంగా అండి మాకు రూమ్స్ కూడా చాలా ఈజీగా చాలా త్వరగా దొరికాయి. అండ్ దర్శనం కూడా ఒక్కసారి కాదండి 2 సార్లు, అంటే వెంటనే 2 రోజులు, గురువారము అండ్ శుక్రవారము 2 రోజులు స్వామివారి దర్శనం చేసుకున్నాము. గురువార దర్శనానికి ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఈ రోజున స్వామివారి దివ్య నేత్రాలు స్పష్టంగా కనిపించే నేత్ర దర్శనం, అంటే నిజరూప దర్శనం ఉంటుంది. ఈ రోజున స్వామివారి తిరునామం సగానికి తగ్గించి పెడతారండి. అందువల్ల స్వామివారి కనుబొమ్మలు దివ్య నేత్రాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. 2 రోజులు కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక స్వామివారి దర్శనం చేసుకొని శ్రీవారి హుండీలో ముడుపు చెల్లించుకున్నాను. తిరుమల కొండ మీద ఉన్న ప్రశాంతత మరి ఎక్కడ దొరకదండి, అంత ప్రశాంతంగా ఉంటుంది. అవునా కాదా అనేది కమెంట్ చేయండి. అదే విధంగా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.